హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. నేను మీ రమాదేవిని. ఈరోజు నేను టమోటా నిల్వ పచ్చడిని ఎండబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఒక అరగంటలో ఎలా పెట్టుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము. ఇక్కడ నేను టమోటా పచ్చడి కోసం కిలో టమోటాలను తీసుకున్నాను. ఇవి తీసుకునేటప్పుడు గట్టిగా ఎర్రగా ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి. వీటిని నీట్గా వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టి ఉంచుకోవాలి. అలా రెడీ చేశాను. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న కిలో టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసి ఉంచాను. కిలో టమాటాలకు సరిపడా 100 గ్రాముల చింతపండుని గింజలు ఈనెలు తీసివేసి రెమ్మలుగా చేసి ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలో కొంచెం వాటర్ని యాడ్ చేసి నీట్గా ఒకసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన ఈ చింతపండులోకి బాగా మరగబెట్టిన నీళ్ళని మునిగేంత వరకు యాడ్ చేసుకోవాలి. నీళ్లు బాగా మరగాలి. కొంచెం తక్కువ మరిగినా కూడా పచ్చడి నిల్వ ఉండదు. దీని మీద మూత ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టి ఉంచుకోవాలి. ఈలోగా తడి లేని పొడి మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలని యాడ్ చేసుకోవాలి. నేను పెద్ద జార్లో వేస్తున్నాను, అన్నీ పట్టినవి నాకు. అలాగే ప్లేట్లో కట్ చేసినందువల్ల జ్యూస్ కూడా వేస్ట్ పోకుండా వచ్చింది. ఆ మొత్తాన్ని యాడ్ చేసుకొని దీన్ని కొంచెం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. టమాటా పేస్ట్ రెడీ అయింది. ఇప్పుడు దానిలోకి మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండులో ఉన్న వాటర్ అంతా లాస్ట్లో అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానిలోకి ఒక టీ గ్లాసు ఉప్పుని యాడ్ చేసుకోవాలి, కల్లు ఉప్పు. ఇది తూకం ప్రకారం 100 గ్రాములు ఉంటుంది. అలాగే ఒక స్పూను మెంతులని, 2 స్పూన్లు ఆవాలని డ్రైగా ఫ్రై చేసి మిక్సీ వేసి ఆ పౌడర్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని ఒకసారి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మరలా ఈ మొత్తం మిక్సీ వేసుకొని రెడీ అయింది పచ్చడి. ఇప్పుడు దీనికి తాలింపుకు ప్రిపేర్ చేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ పైన ఒక గిన్నె ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి 2 టీ గ్లాసులు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇది తూకం ప్రకారం 200 గ్రాములు ఉంటుంది. ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపటమనగానే 4-5 ఎండుమిరపకాయలను తుంచుకొని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక గుప్పెడు వెల్లుల్లి రెమ్మలను పొట్టు వలిచి యాడ్ చేసుకోవాలి. కలుపుతూ ఈ తాలింపుని ఫ్రై అవ్వనివ్వాలి. తాలింపు అంతా ఫ్రై అయింది. ఇప్పుడు దీనిలోకి మనం రెడీ చేసుకున్న పచ్చడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడంతా తాలింపులోకి బాగా కలిసేలాగా తుక్క ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఉడికి ఆయిల్ అంతా తేలేలాగా చూసుకోవాలి. ఒక 15 నిమిషాలు అయితే ఈ పచ్చడి అంతా రెడీ అవుతుంది. బాగా ఉడికించుకోవాలి కలుపుతూ లో ఫ్లేమ్లోనే. తక్కువ ఉడికితే మాత్రం పచ్చడి పాడైపోతుంది. వీడియోలో చూస్తున్నట్లు తుక్క ఉడుకుతూ ఆయిల్ కూడా పైకి తేలుతున్నది. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన ఈ పచ్చడిలోకి 2 టీ గ్లాసులు కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం ఒక్కొక్క టీ గ్లాస్ వచ్చి 40 గ్రాములు ఉంటుంది. మొత్తం 80 గ్రాములు కారము. ఈ కారం అంతా కూడా నీట్గా ఉండలేకుండా పచ్చడిలోకి బాగా కలుపుకోవాలి. కారం అంతా బాగా కలిసింది. టమాటా పచ్చడి రెడీ అయ్యింది. ఇదైతే తడి లేని గాజు జార్లో నిల్వ ఉంచుకుంటే 1 ఇయర్ పైన నిల్వ ఉంటుంది. రైస్, టిఫిన్ ఐటమ్స్లోకి అన్నిటిలోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.